కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఇవాళ 199% ఏమంటారు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు సంవత్సరమే ఆనాడు చేసిన తప్పు ఈ తప్పు ఇప్పుడే వద్దు, సంవత్సరాలకు తప్పు వద్దు అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఆ తప్పు అన్నారు, ఇంకేదన్నారు, మరి సంవత్సరాలు ఎట్లా తీసేస్తారు? కంటిన్యూ అట్లా ఉండాలి కదా. కంటిన్యూ అయ్యో ఆయన మంచోడు అనాలి కదా. ఇవాళ మంచోడు ఆయన ఉంటే బాగుండు, ఆయన ఉంటే బాగుండు ఎంతమంది అంటున్నారు, ఎందుకు అంటున్నారు చెప్పండి. ఒకటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్ష పార్టీ 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి ఒక 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టించుకొని జనాలను తిప్పిస్తున్నారు మమ్మల్ని అని అంటున్నారు. అంత పేడ్ ఆర్టిస్టులతో తిప్పిస్తున్నారు అని అంటున్నారు. ఒక విషయం, ఇవి రైతు యూరియా 10 ఏళ్లలో ఎవరన్నా దుకాణంగా పోయి 2 లైన్లు ఉన్నారా? ఇద్దరు లైన్లు లేవు. ఇలా కారణం 100 మంది గంటలు ఉన్నది చెప్పండి. రాత్రి కూడా ఇలా ఇది వీడియో కాదు, నిజమైన వీడియో. రాత్రి వీడియో తీసి ఆ పేపర్లు వచ్చింది. నైట్ లో కూడా బస్తాల కోసం ఉన్నారు. మరి అప్పుడు బస్తాల కొరత అప్పుడు ఎందుకు లేదండి? సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు బిఫోర్ రెయిన్ సీజన్ ముందు మన మొదటి పంట, రెండో పంటకు స్టాక్ సంబంధించిన ఎరువులు, ఇంకోటి అదే కాకుండా 4,000 లక్షల మెట్రిక్ టన్ ఉన్నది 25 లక్షల మెట్రిక్ టన్ గోడాములు కట్టారు. ఆనాడు 4-5 lakhs కే గోడౌన్స్ మనకి. 25 లక్షల మెట్రిక్ టన్లకు సంబంధించిన గోడౌన్స్ మనం కన్స్ట్రక్షన్ చేసి అంత సామర్థ్యంతో అంతే. అట్లా అంటే మనం మొత్తం స్టాక్ పెట్టుకుంటే మొదటి పంటకు రెండో పంటకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే మనకు గోడౌన్ లేకపోతే స్టాక్ పెడతాం చెప్పండి. ఇప్పుడు గోడౌన్ లేకపోతే స్టాక్ పెట్టలేము. ఓసారి వడ్లు కూడా కొన్న తర్వాత మనకు లేకపోతే మన ఫంక్షన్ హాల్లో పెట్టి తడవకుండా మనం కాపాడుతాం. అంత ఎరువు మనం స్టాక్ పెట్టాం. అది కూడా ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్, ముందు చూపులో భాగంగానే. ముందు చూపు లేకపోతే రైతు వేదికలు ఎందుకు పెడతాండి? కాన్స్టిట్యూషన్ 5-6 వేదికలు పెట్టి రైతులకు ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళకి ఏని పెట్టి వాళ్ళకు ఏని పెట్టి ఊళ్ళో పంపించే కార్యక్రమం ఎందుకు చేస్తాడండి? ఎంత ఎక్కడ మైబూర్, ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ నీళ్లు, ఎక్కడ కథ చెప్పండి, ఎక్కడెక్కడ పోయినా చెప్పండి. మే 31వ తారీఖున చెర్లు మొత్తలు దొరికినాయంటే మామూలు మాట చెప్పండి. 31st May, దట్ మీన్స్ ఎర్రటి ఎండాకాలం. నీరుంటే నీరు ఆవిరైపోతుంది. మత్తలు దునికినాయి కదా, ఎట్లా దునికినాయి? దునికినాయి మరి. అంటే మొదలే చెప్పాను కదా, కేసీఆర్ గారు మంచి చేసిండు అనేది ఎంత వాస్తవమో, మంచితో పాటు ప్రజల్ని కలవరు, లేదంటే మీలాంటి నాయకులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కలవరు, లేదంటే విద్యార్థుల్ని పట్టించుకోలేదు, నోటిఫికేషన్ వేయలేదు, వాళ్ళ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు, అల్లుడు అని చెప్పి, కొడుకు అని చెప్పి, బిడ్డ అని చెప్పి, ఇంకోటి చెప్పి, అట్లా లేదంటే 1,00,000 కోట్ల అవినీతి చేసిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద, రీడిజైన్ల పేర్ల మీద అనేది ఈ వాదన. ఇప్పుడు అభివృద్ధి అనేది ఎంత వాదన నడిచిందో 50%, వ్యతిరేకం కూడా అంతే శాతం నడిచింది అంటున్నా. ఒక విషయం, ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, ఏం చేతలేరు. 55 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినారు. 55 రూపాయలు పట్టాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అనుభవంతో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ప్రయారిటీ కట్టాలి, ఎక్కడ మనం మిషన్ బహిరీత నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడ చెర్లు మరమ్మత్తు చేయాలి, ఎక్కడ విద్యాలయాలు పెట్టాలి, దాని మీద మాక్సిమం కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఉద్యమంలో తిరిగినప్పుడు అన్ని ప్రాంతాలలో పెళ్లి చేద్దామంటే పైసలు లేకపోతే కళ్యాణలక్ష్మి ఆలోచన వచ్చింది. నాటేద్దామంటే పైసలు లేక అప్పులు తెచ్చుకొని, ఎరువు బస్తాలు తెచ్చుకొని, పంట పండిన తర్వాత ఆయనకు 20% ఏదైతే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వడ్డీ గిడ్డి తీసుకునే కార్యక్రమంలో ఈ రైతు బంధు పెట్టాడు. ఇవన్నీ అవగాహన కోసము మాక్సిమం ఆయన మేధాశక్తి అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏం చేస్తే బాగుంటది, తెలంగాణ ఏ రకంగా మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఏ రకమైన అభివృద్ధి చేయాలని ఆలోచన తోటి నీరు, నిధులు, కథ ఇవన్నీ చేసే కార్యక్రమం చేశారు. ఇలా బ్రహ్మాండంగా ఇరిగేషన్ లో బ్రహ్మాండ సక్సెస్ అయినా, ఐటీలో బ్రహ్మాండ సక్సెస్ అయ్యి దాదాపు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. 20 అంటే ఎన్ని పరిశ్రమలు చిన్న పెద్ద more than 20,000 పరిశ్రమలు మన స్టేట్ లో. అంటే 5 కావచ్చు, 2,000 మంది కావచ్చు, 20 లక్షల మంది. మీరు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న పదవి కాలంలో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి? నెంబర్ ఆఫ్ టైమ్స్. అదేంటి ముఖ్యమంత్రి గారు అసలు మంత్రులు పోతేనే కలవరు? ఇప్పుడు ఆయన ఒక డిస్కషన్ ఉంటాడు. సపోజ్ ఒక డిస్కషన్ ఉంటాడు. డిస్కషన్ ఉంటే ఒక 20 చైర్లు ఉంటాయి, పోయి కూర్చుంటే అవకాశం ఉంటుంది. నీకు ఆయన డిస్కషన్ లో నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆయన మూడ్ ఆఫ్ కదా. మనం పోయి కూర్చుంటే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 1 గంట తర్వాత ఎప్పుడన్నా అసలు డిస్కషన్ ఉన్నప్పుడు కమ్మని ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాడు. నేను ఎన్నోసార్లు కూర్చున్నా ఆ డిస్కషన్ లో. ఏది మొత్తం మ్యాప్ పెట్టి, ఇక్కడ ఈ చెరువు ఉంది, ఇక్కడ ఈ ఊరు ఉంది, ఇక్కడ నాల ఉంది, ఇది అడ్డగడ్డ కట్టాలి, ఈ చెక్ డ్యామ్లు కట్టాలి. చెక్ డ్యామ్ ఆలోచన వాళ్ళకి వచ్చిందండి. ఇలా ప్రతి కల్వర్ట్ కాడ చెక్ డ్యామ్ కట్టాడు. ఏ మామూలు మాట చెప్పండి, కల్వర్టే కదా. చెక్ డ్యామ్ కల్వర్ట్ కనీసం ఒక
20 లక్షలు అయితే దాని కట్టడానికి 1 లక్ష సరిపోతుంది ఆ నీళ్ళు అప్పడానికి. అవును సార్. కాస్ట్ 20 lakhs, కట్టడానికి ఓన్లీ 1 lakh. 1 lakh తోటి 1 lakh తోటి 20-30 ఎకరాల భూమి నీళ్లు నిలిచి మనకు 2వ పంటకు వస్తున్నాయి. ఓకే. ఈ గ్రేట్ అచీవ్ కదా. మీరు చెప్పండి, కల్వర్ట్కి అదే ఖర్చు. కింద నీళ్ళు ఆడడానికి జస్ట్ ఒక 1 యార్డ్ మనం కట్టి నీళ్ళను. కేసీఆర్ గారిని మీరు అత్యంత దగ్గరగా చూసిరు కాబట్టి ఆయన మేధస్సు ఈ ప్రాజెక్టుల పట్ల, నీళ్ల పట్ల, లేదంటే ఎన్ని టీఎంసీలు ఏంది, ఏ ప్రాజెక్ట్ ఎట్లుంటాయి, అర్ధరాత్రి లేచినా కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఏం గుర్తుంటే నేనేదో మాట్లాడితే నీకు ఇంత భూమి ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ గీ ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ గీ చెరువు కట్టాలి, ఎంతో మంది ఎమ్మెల్యే చెప్తుంటే ఆ ఎమ్మెల్యే బిత్తరైపోయారు. వాస్తవంగా ఆయనకు ఇక్కడ గీ ఊరుంది, ఇక్కడ ఇది, ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది ఇక్కడ అనేది అంత బాగా అవగాహన ఉన్న వ్యక్తి అండి. వాస్తవంగా ఆల్ సబ్జెక్ట్ ఒకటని కాదు, అన్నిట్లో ఆయనకు అవగాహన, అన్నిట్లో అవగాహన. ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమో ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయిందంటే కోమటిరెడ్డి గారు అంటారు వాటర్ నీళ్లు కలిసినాయి కాబట్టి కూలింది అంటారు. ముఖ్యమంత్రి ఏమో అది నల్లమల్ల కమ్స్ అంటారు, అది ఎక్కడికి వస్తాయి, బనకచర్లు ఎక్కడికి వస్తాయి. ఏ జిల్లా అంటే కూడా జిల్లా చెప్పలేకపోతుండ్రు, ఏ బేసిన్ అంటే బేసిన్ చెప్పలేకపోతుండ్రు. నువ్వు చూస్తుండగా బేసిన్ చెప్పలేకపోతుండ్రు, జిల్లా చెప్పలేకపోతుండ్రు. అంటే ఆయనకి ఏమైనా చెప్పండి, ఎక్కడ ఏ ఊరు, ఏ మండలం, ఎక్కడ ఉన్నది ఊరు, మండలాల పేర్లు కూడా టోటల్. ఇలా రేవంత్ రెడ్డి గారు మొత్తం మండలాలు చెప్తాడండి. ఓకే, చెప్తాడా? ఇలా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మండలాలు చెప్తాం, కరీంనగర్ జిల్లా మొత్తం మండలాల పేరు చెప్తాం, ఊర్ల పేరు చెప్తాం, చెర్ల పేరు చెప్తారు, పెద్ద చెర్ల పేరు చెప్తాం. అవగాహన ఉంది. ఆ రకంగా టైం స్పేర్ చేశాడు, ఆ రకంగా ఎవరైతే పని చేశాడు. ముఖ్యమంత్రి సాయనిధి బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఎంతమందికి ఎన్ని డిసిజన్లు ఇంక్లూడ్ చేసి చెప్పండి. అయిపోయింది కాళేశ్వరం పని అయిపోయింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరము. అది అసలు పనికే రాదు ఆ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇప్పుడు మరి గోదావరి నీళ్ళు అవుతున్నాయి కదా. 23 నవంబర్, 24 అయిపోయింది, 20 అయిపోయింది, 26 వస్తుంది. నీళ్లున్నాయి చెప్పండి. అవునండి, ఇప్పుడు కొన్ని కడుతుంటే ఊళ్ళిన సందర్భాలు దేశంలో, రాష్ట్రంలో ఊళ్ళే చెప్పండి. కూడలేదా? ఎన్నో ప్రాజెక్టులు ఊళ్ళే కడుతుంటే ఊళ్ళినాయి. 2 పిల్లలు క్రాక్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. అదే సంవత్సరం నవంబర్ ఎలక్షన్, డిసెంబర్ అయిపోయింది. నవంబర్ 27 3 తారీఖు వాళ్ళు ఫామ్ చేశారు. అప్పుడు రిపేర్ చేపితే అయిపోతానే కదా. అంటే దీన్ని ముందు పెట్టి అంతే. రిపేర్ చేస్తే నీకు ఏం అయ్యే నష్టం? నువ్వు రైతులు ఎందుకు నష్టం పెట్టినావు? రైతులు ఎందుకు గోస పెడుతున్నావు? నువ్వు అక్కడ తింపిది కొడితే ఆయన ఏజెన్సీ కూడా నేనే చేస్తాను కదా, ఏజెన్సీ కూడా నేనే చేస్తానని చెప్పింది. ఆయనకు నీకేమి ఇబ్బంది అండి? అంటే బురద జల్లే కార్యక్రమం. ఇలా మీరు హైడ్రా నియమాన్ని ఎన్ని చేస్తాం చెప్పండి, ఎన్ని చేస్తున్నారు? ఎన్ని కర్మాగారాలు, ఎన్ని జాగాల నిర్మల దగ్గర కోర్టు చేయాలనుకోండి, బంకచెర్ల కాడ అనుకోండి, మీరు అన్ని జాగాల్లో వీళ్ళు పోయిన కాడల్లో కోర్టు మొట్టికాయలు వేస్తుంది. ఇక్కడ వద్దు, అక్కడ వద్దు, నువ్వు రైతుల భూములు తీసుకుంటున్నావు, తక్కువ ధర తీసుకుంటాడు. కోర్టు అన్ని జాగాలు ఏం చేస్తుందని చెప్పి మొట్టికాయలు వేస్తలేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా వ్యతిరేకంగా ఇస్తలేదు ప్రభుత్వం. కోర్టు, హైకోర్టు ఏ డిసిషన్ ఇస్తుంది? అనుకూలంగా ఇస్తుంది, అన్ని వ్యతిరేకంగా ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడతాడు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏమేమి ఉంటుంది సార్? మరి ఆయన ఎలాంటి ఆనవాళ్ళని తీసేస్తా అంటున్నాడు? ఇప్పుడు గాంధీ గారికి అన్న కళలు, గ్రామానికి రోడ్డు, నీరు, అంటే అన్ని వసతులు ఉండాలి. ఎవరు చేసిందండి? ఎవరు చేశారు? కేసీఆర్ చేశారు. 180 ఓట్లున్న ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చాడు. 180 నాగారం, మా కాన్స్టిట్యూన్సీ లో ఆజ్పూర్ మండలం నాగారం కాబట్టి 180 ఓట్లు. 180 కేవలం 180 ఓట్లకు ఒక ట్రాక్టర్, ఒక డంప్ యార్డ్, ఒక క్రీడా మైదానం, ఒక శ్మశానం. చెప్పండి. ఆనాడు పారిశుద్ధ కార్మికులకి 500, 1000 కన్నా 6 నెలలకు ఒకసారి ఇస్తారు. ఇలా 8500 ఇస్తాం. ఎవరు చేసిందండి? చేయలేదు. చెప్పండి, చేసిందా? చేయలేదు. అది వాళ్ళ మర్చిపోతారా? ప్రతి 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక మర్చిపోతారండి. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 5-6 రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఆనవాళ్ళ వల్ల మర్చిపోతారండి. ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మర్చిపోతారా? ఇది చెప్పండి, మర్చిపోతారా? 4 బ్రహ్మాండమైన 4 ఎకరాలు 4 హాస్పిటల్ సిటీలో, అంటే 4 ప్రాంతాలకి 4 బ్రహ్మాండమైన హాస్పిటల్. వరంగల్లో దాదాపు 3000 బెడ్ హాస్పిటల్, బ్రహ్మాండంగా 17-18 హాస్పిటల్. ఇవి మర్చిపోతారండి? అది తీసేయగలుగుతారా? ప్రతి ఇంటికి నీరు మర్చిపోతారండి? ఏ నీరు అని ప్యూరిఫై వాటర్ మర్చిపోతారా? చెప్పండి. ప్రాజెక్టుల కాంచి, గోదావరి నుంచి హైదరాబాద్కు బ్రహ్మాండంగా నీరు మర్చిపోతారా?
ఆనాడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కరెంట్ సర్ప్లస్ లేదన్నాడు, డెఫిసిట్లు ఉంది. ఏమైంది విత్ ఇన్ 6 months లో? అంటే దాన్ని చేసిండు, అదనంగా పవర్ పెంచాడు. పవర్ ఆగిందండి, ఈవెన్ సింగిల్ డే ఆగింది. అప్పుడు